మూగజీవాలమండి, కాస్తాన్ని మంచినీళ్లు పెట్టమని అడగలేని పరిస్థితి. ఈ ఎండలకు ఈ నేలతో పాటు నా గొంతు కూడా ఎండిపోయింది. ఒక్క నీటి చుక్క కోసం నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. ఎవరైనా కాస్త మంచినీళ్లు పోయరా? గింజలు దొరకడం లేదు. మా చిన్ని ప్రాణాలను కాపాడడానికి మీ గుప్పిట గింజలు, గుక్కెడు నీళ్లు ఇవ్వరా అని ఆ చిన్ని పక్షులు అడుగుతున్నాయి. మానవత్వం అంటే కేవలం మనుషుల పట్ల చూపించేది మాత్రమే కాదు, ప్రాణమున్న ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉండటం. అందుకే దయచేసి మీ ఇంటి ఆవరణలో పక్షుల కోసం నీటిని, గింజలను ఏర్పాటు చేయండి. మీ చిన్న సాయం ఒక జీవిని కాపాడగలదు. కాళ్ళు కాల్తే తెలుస్తుంది చెప్పులు విలువ, కడుపు కాల్తే తెలుస్తుంది అన్నం విలువ. తిన్న అన్నాన్ని మర్చిపోయినోడు, సహాయం చేసిన మనిషిని మర్చిపోయినోడు చాలా చెడ్డవాడు. రెండు మర్చిపోకూడదు. ఎందుకంటే తిండి మళ్ళీ అవసరం ఉంటుంది, సహాయం చేసే మనిషితో మళ్ళీ అవసరం వస్తుంది. తాత్కాలిక అవసరం తినిందని, తాత్కాలిక అన్నం తినిందని ఆ వ్యక్తులతో ద్వేషం, విభేదం పెంచుకోకూడదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితం చాలా విలువ. మూగజీవాలమండి, కాస్తాన్ని మంచినీళ్లు పెట్టమని అడగలేని పరిస్థితి. ఈ ఎండలకు ఈ నేలతో పాటు నా గొంతు కూడా ఎండిపోయింది. ఒక్క నీటి చుక్క కోసం నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. ఎవరైనా కాస్త మంచినీళ్లు పోయరా? గింజలు దొరకడం లేదు. మా చిన్ని ప్రాణాలను కాపాడడానికి మీ గుప్పిట గింజలు, గుక్కెడు నీళ్లు ఇవ్వరా అని ఆ చిన్ని పక్షులు అడుగుతున్నాయి. మానవత్వం అంటే కేవలం మనుషుల పట్ల చూపించేది మాత్రమే కాదు, ప్రాణమున్న ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉండటం. అందుకే దయచేసి మీ ఇంటి ఆవరణలో పక్షుల కోసం నీటిని, గింజలను ఏర్పాటు చేయండి. మీ చిన్న సాయం ఒక జీవిని కాపాడగలదు. లోకమంతా అమ్మ ప్రేమ గురించి గొప్పగా చెప్తుంది, కానీ ఆ నాన్న పడే కష్టం మాత్రం ఎప్పుడు సైలెంట్ గానే ఉంటుంది. తనకి ఒంట్లో బాలేకపోయినా, ఎండలో మాడిపోతున్నా, మన ఫీజులు కట్టడానికి, మనకి నచ్చిన బట్టలు కొనివ్వటానికి నాన్న పడే ఆరాటం ఏ సైన్స్ కి కూడా అందదు. నాన్న ప్రేమ ఒక కొబ్బరికాయ లాంటిది మావా. పైన గట్టిగా ఉన్నా లోపల మాత్రం స్వచ్ఛమైన నీళ్ళ లాంటి మనసు ఉంటుంది. అందుకే మనకి ఏదైనా కావాలంటే అమ్మని అడుగుతాం, కానీ అమ్మ ఎవరిని అడుగుతుందో